తెలుగు రాష్ట్రాల్లో శ్రీ చైతన్య కాలేజీపై రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. సోదాలో భాగంగా పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో ప్రధానంగా మొత్తం 6 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు జరుపుతుందనే సమాచారంతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ రైడ్స్ లో ఇప్పటివరకు 5 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడ్మిషన్లు, ట్యూషన్ ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో లావాదేవీల సాఫ్ట్వేర్ ను పరిశీలించారు. 2020లోనూ శ్రీ చైతన్య కాలేజీపై ఐటీ సోదాలు జరిగాయి. ఆ సమయంలో 11 కోట్ల రూపాయలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. కూడా ఈ శ్రీ చైతన్య కాలేజీల వ్యవహారం అయితే బయటపడింది అన్నట్లుగానే ఒక్కొక్కటిగా బయటపడుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఐటీ అధికారులు అంటే ఇటు వారు పన్ను ఎగవేస్తున్నారు అనేటువంటి అంశం, ఆ కోణంలో కూడా వారంతా కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. గత 24 గంటలుగా కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా ప్రస్తుతం శ్రీ చైతన్య కాలేజీల వ్యవహారానికి సంబంధించి వాటన్నిటిపైన కూడా కొంత ఇంకా విచారణ అనేటువంటిది, అంటే ఆ సోదాలు అనేటువంటిది ఇంకా కొనసాగుతూ ఉన్నట్లుగానే చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మాత్రం 2020లో ఏ విధంగా అయితే 11 కోట్ల వరకు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అదే తరహాలో ప్రస్తుతానికి వరకు మాత్రం ఒక 5 కోట్ల వరకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి ఇటు కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ముంబై, ఢిల్లీతో పాటు ఇంకా మొత్తంగా చెన్నై, బెంగళూరులో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య కాలేజీలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ లో కూడా ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే మాదాపూర్ హెడ్ క్వార్టర్స్ గా కూడా ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాదాపూర్ హెడ్ క్వార్టర్ లో ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నట్లుగానే చెప్పాలి. కానీ ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఇటు ఫీజులు తీసుకుంటూనే మళ్ళీ అడిషనల్ గా కూడా, అంటే ఇటు ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నారు, అడ్మిషన్ ఫీజులని ప్రత్యేకంగా వసూలు చేస్తున్నారు. ఈ వసూలన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి యాప్స్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ యాప్స్ అన్ని కూడా ఇటు ఏ విధమైనటువంటి లెక్కలు చూపించకుండా పన్నుని ఎగవేస్తున్నారు అనేటువంటిది అయితే మాత్రం అధికారులు గుర్తించినట్లుగానే తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా అసలు ఏ విధంగా యాప్స్ ద్వారా ఎంతవరకు కూడా ఇప్పటి వరకు కలెక్ట్ చేశారు, ఎన్ని లావాదేవీలు జరిగినాయి, ఎంతవరకు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించారు, ఎంతవరకు ఎగవేశారు అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం పూర్తిగా ఈ యాప్స్ అన్నింటినీ కూడా ఐటీ అధికారులు అయితే మాత్రం పూర్తిగా సోదా చేస్తున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.